కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ అల్వాల్లోని పంచశీల కాలనీలోని ఇంట్లో రాత్రి ఉరివేసుకుని బలవన్మరణం చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూపాదేవి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందనే దానిపై విచారణ చేపట్టారు. రూపాదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించనున్నారు. మేడిపల్లి సత్యం రూపాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు యోజిత్ వయసు 11 ఏళ్లు, కూతురు రిషికశ్రీ వయసు 9 ఏళ్లు. కొంతకాలంలో సత్యం దంపతుల మధ్య విభేదాలున్నట్టు తెలుస్తోంది. భార్య రూపాదేవి మృతిని తట్టుకోలేక కొంపల్లిలోని రెనోవా హాస్పిటల్లో స్పృహ తప్పి పడిపోయారు ఎమ్మెల్యే సత్యం. రూపాదేవి ఆత్మహత్య విషయం తెలుసుకున్న వెంటనే రెనోవా హాస్పిటల్కు వెళ్లారు మంత్రి పొన్నం ప్రభాకర్. రెనోవా హాస్పిటల్లో ఉన్న ఎమ్మెల్యే సత్యంను పరామర్శించారు. ఇక రూపాదేవి ఆత్మహత్యకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఉదయశ్రీ కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే సత్యం సతీమణి రూపాదేవి సూసైడ్ పాల్పడ్డారు. నిన్న రాత్రి అల్వాల్లోని పంచశీల కాలనీలో ఆమె బలవన్మరణం పాల్పడ్డారు. అయితే హుటాహుట్న కుటుంబ సభ్యులు ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో హస్బెండ్ సత్యం స్పృహ తప్పి కోల్పోయారు. ప్రస్తుతం అయితే అతను ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే కొద్ది నిమిషాల క్రితమే రెనోవా హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ నుండి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ మార్చరీకి షిఫ్ట్ చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా ఐపీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి రూపాదేవి మృతదేహానికి సంబంధించి పోస్ట్మార్టం పంచనామా పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా మృతదేహాన్ని అప్పగించనున్నారు. ఈ వార్త తెలుసుకున్న తర్వాత ఇటు చొప్పదండి నియోజకవర్గం ప్రజలు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే వీరంతా కూడా ఒక షాక్ లో ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే సడన్ గా ఈ విధంగా బలవన్మరణం పాల్పడడం అనేది ఇటు కార్యకర్తలను కుటుంబ సభ్యులను అలాగే ప్రజల్లో నియోజకవర్గ ప్రజలను ఎంతో ఆందోళన గురి చేసిందని చెప్పాలి. అయితే గాంధీ ఆసుపత్రి మార్చరీలో పోస్ట్మార్టం అనంతరం పంచనామా పూర్తయిన తర్వాత పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అయితే వీరి యొక్క స్వస్థలం చొప్పదండిలోనే అక్కడే అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం ప్రైవేట్ హాస్పిటల్లో నిన్న రాత్రి తీసుకొచ్చారు. అప్పటికే డాక్టర్ కూడా డిక్లేర్ చేశారు మృతి చెందిందని. అయితే ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్మార్టం నిమిత్తం డెడ్ బాడీని గాంధీ మార్చరీ కూడా షిఫ్ట్ చేశారు. అక్కడ పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు వాస్తవంగా సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలపైన కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉదయశ్రీ, లేటెస్ట్ అప్డేట్ అవుట్ స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కిరణ్.